హాయ్ ఫ్రెండ్స్, పొటాటో పాలకూర గ్రేవీ కర్రీ. కావాల్సిన ఇంగ్రీడియంట్ ఆనియన్, పొటాటో, టమాటో, పాలకూర, అల్లం పేస్ట్. వీటిని కట్ చేసుకుందాం. పొట్టు తీసేసుకుందాం. వీటిని కడుక్కోవాలి. ఆనియన్, పొటాటో కటింగ్ అయింది. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. కడాయి పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. స్టవ్ వెలిగించుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ వేడి అయింది. ఆనియన్ వేసుకుందాం. కలుపుకుందాం. పచ్చి స్మెల్ పోయేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను. 1 టేబుల్ అల్లం పేస్ట్. ఈ విధంగా రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పొటాటో వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ పసుపు. బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాప్ పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. క్యాప్ తీసి కలుపుకొని టమాటా వేసి మగ్గనివ్వాలి. క్యాప్ తీసి చూద్దాం. టమాటా మగ్గింది. పాలకూర వేసుకుందాం. పాలకూర కడిగి వేసుకోవాలి. క్యాప్ వేసి మగ్గనిద్దాం. క్యాప్ తీసి చూద్దాం. కలుపుకుందాం. ఏ కర్రీ అయినా బాగా మగ్గుతుంటేనే టేస్ట్ ఉంటుంది. 1 టేబుల్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. 1 టేబుల్ ధనియా పొడి. కలుపుకుందాం. బాగా కలుపుకోవాలి. మళ్ళీ 1/2 టేబుల్ సాల్ట్ వేసుకోవాలి. కలుపుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టి మగ్గనిద్దాం. క్యాప్ తీసి చూద్దాం. కొద్దిగా వాటర్, కొద్దిసేపు క్యాప్ వేసి మగ్గనిద్దాం. క్యాప్ తీసి చూద్దాం. ఇలా ఆయిల్ పైకి వస్తే కర్రీ అయినట్టు. ఇప్పుడు కొత్తిమీర, చికెన్ మసాలా వేసుకుందాం. కలుపుకుందాం. కర్రీ అయితే అయిపోయింది. మీరు కూడా చేసుకోండి. కామెంట్, లైక్ చేయండి. ఫస్ట్ టైం యూట్యూబ్ చేస్తున్నాను ఫ్రెండ్స్.